Hello, hi. One of the important topic from Telangana movement. సో అది వచ్చేసి ఏంటంటే ఆశ్రిత కులాలు అనమాట. సో ఆశ్రిత కులాల అనేవారు వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ఏంటంటే బెగ్గింగ్ చేస్తుండే వాళ్ళు అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ 7 to 8 క్యాస్ట్ ఉన్నారు కదా, వాళ్ళ కింద ఆశ్రిత కులాలు అనేవాళ్ళు బెగ్గింగ్ చేస్తూ వాళ్ళ జీవనాన్ని గడిపేవాళ్ళు అనమాట. సో ఏంటంటే డెఫినెట్గా సో సిలబస్ కూడా చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మనకేంటంటే సో ఒకసారి మనం రివైజ్ చేసుకున్నా కూడా మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతి ఎగ్జామ్కి ఏంటంటే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఒక టాపిక్ దీని నుంచి ఒక 1 మార్క్ రాకుండా డెఫినెట్గా అయితే ఉండదు. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో యాక్చువల్గా ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది, సో నేను ఎలా గుర్తుపెట్టుకుంటున్నాను అనేది చెప్తాను. సో బ్రాహ్మణస్ తీసుకుంటే ఏంటంటే మనకు యాక్చువల్గా వాళ్ళు మనకి జ్ఞానాన్ని బోధించే వాళ్ళు కాబట్టి వినోదం అంటే జ్ఞానాన్ని పెంపొందిస్తారు అట్లా. కింగ్స్ అంటే ఆటోమేటిక్గా రోజు లాస్ట్కి రాజులు వచ్చింది కదా అలా. ఇంకోటి పద్మశాలిస్ తీసుకున్నారు, పిఏడి ప్యాడ్ సాడ్ అట్లా. అండ్ పేరిగా అంటే ఆటోమేటిక్గా నేమ్లోనే వరుస భటులు అని వస్తుంది. గామల్ల అంటే గమన అట్లా. సో ఇది ఒకసారి ఖచ్చితంగా రిఫర్ చేసుకోండి. సో డెఫినెట్గా దీని నుంచి ఒక క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్కి రిపీట్ అవుతుందన్నమాట. యాక్చువల్గా ర్యాండమ్గా చదువుతుంటే ఈ టాపిక్ కనిపించింది, సో ఐ వాంటెడ్ టు షేర్ అనమాట. సో ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి కూడా మీకు కావాల్సిన టాపిక్ని కామెంట్ చేస్తే డెఫినెట్గా ఈజీ వేలో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.